వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లీలతో చట్నీ చేసుకుందాము. ఇడ్లీలో కానీ అట్టులో కానీ చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఈ చట్నీ పల్లీలతో ఎలా చేయాలంటే నేను చూపిస్తాను. ఇవి 150 గ్రాములు పల్లీలండి, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, కాస్త చింతపండు అండి, వెల్లుల్లి రెబ్బలు 3, పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు అండి. పల్లీలతో చట్నీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇక ఆయిల్ నేను వాడేటప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ పల్లీలను వేయించుకోవాలండి, ఆయిల్లో వేయించుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, ఈ ఒక్క టమాటో కూడా వేస్తున్నాను, ఈ ఒక్క టమాటో కూడా ఆయిల్లో వేయించుకోవాలి. పల్లీల చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు ఈ పల్లీలను పచ్చిమిరపకాయలు వేయించుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించాను, స్టవ్ మీద కడాయి పెట్టాను. ఆ కడాయిలో 2 గరిటెలు అయితే ఆయిల్ వేసానండి. ఈ గరిటెతో 2 గరిటెలు ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే మొహాన చిందుతాయండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు వేపుకోవాలండి, 1 నిమిషం వేపుకోవాలి పచ్చిమిరపకాయలు. చూడండి, పచ్చిమిరపకాయలు ఇలా వేగితే చాలు, తీసేసుకోవాలి. వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి, అదే ఆయిల్లో వేసేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు పొట్టు తీయక్కర్లేదు, వేసేసుకోవాలి, క్లీన్ చేసి వేసేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి, మాడకుండా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. వీటిని మాడితే చట్నీ బాగోదు. ఈ చింతపండుని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలండి.
చూడండి పల్లీలు వేగినవి వేరే పాత్రలోకి తీసేసుకోవాలి, వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు టమాటా వేసాను కదా, టమాటాని కూడా వేయించుకోవాలండి. టమాటా వేగిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి టమాటా వేగింది, స్టవ్ కట్టేసుకొని తీసేసుకోవాలి టమాటాని కూడా. చూడండి ఈ టమాటో పల్లీలు మిరపకాయ బాగా వేయించాను, బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాం. చూడండి మిక్సీ జార్లోకి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, వెల్లుల్లి రెబ్బలండి. అలాగే చింతపండు వేస్తున్నానండి, జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఉప్పు కూడా వేస్తున్నానండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి, అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి పల్లీలు మిరపకాయలు టమాటా చక్కగా చల్లారిపోయినాయి, మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. మిక్సీ మూత పెట్టేసి కాచి చల్లార్చిన వాటర్ అండి, ఇది కాచి చల్లార్చాను. ఈ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చట్నీ. తర్వాత తాలింపు కూడా వేసుకుందాము. ఆవాలు జీలకర్ర పచ్చెనగపప్పు అలాగే కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. చూడండి చట్నీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. వేడి నీళ్ళు కూడా పోసి రుబ్బుకున్నామండి ఈ చట్నీని, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. చూడండి స్టవ్ మీద కళాయి పెట్టి దీనిలో 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేడెక్కుతోంది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు పచ్చెనగపప్పు వేసేసుకుందామండి. ఆవాలు చిటపటలాడాలి. పచ్చెనపప్పు కొంచెం దూరగా వేగాలండి, మాడకూడదు. చూడండి కొంచెం ఎర్రగా అవుతుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి చట్నీలోకి వేసేసాను నేను. ఇంకా కలియ తిప్పుకోవాలండి.
ఈ చట్నీ ఇడ్లీలోకి, అట్టులోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. చూడండి చట్నీ ఇలా ఉండాలి. తాలింపు వేసేసుకున్నాను నేను. ఇక దీంతో పాటు నేను ఇడ్లీలు కూడా వండానండి. నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. ఇలా రావాలండి చక్కగా. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది ఇడ్లీలోకి చట్నీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ అండి.